ఏపీలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉల్లి అధికంగా పండే ఉమ్మడి కర్నూలు జిల్లాలో గిట్టుబాటు ధర లేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రభుత్వం ఇచ్చే క్వింటాలకు 1200 ధర ఏమాత్రం సరిపోదని రైతులు చెబుతున్నారు. వారి కష్టాలు చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ పురుగుల మందు తాగారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వ్యవసాయం దండగా అని ప్రచారం చేసే నేత ముఖ్యమంత్రి కావడంతో ఏపీలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. తాజాగా ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కర్నూలు జిల్లాలో ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. తాము ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నామో సెల్ఫీ వీడియో ద్వారా లోకానికి తెలియజేశారు. ఎంతో కష్టపడి ఉల్లిని పండిస్తే క్వింటాల్కు 1200 రూపాయలు ఇస్తున్నారని, పంట మొత్తం అమ్మినా కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ పురుగుల మందు తాగారు రైతులిద్దరూ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక ఉల్లి పొలంలోనే ఆత్మహత్య యత్నం చేశారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు రైతులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఉల్లి పంటకు కనీసం క్వింటాల్కు 2000 మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉల్లిగడ్డ మాకు గిట్టుబాటు కాక ధరలు మంద అయినా సార్ సావాలని 2 ఎకరాలన్నర ఉల్లిగడ్డ వేసుకోవడను, 1 ఎకర గొర్రెలకి ఇడిచి పెట్టినాను, 1 ఎకర కోచింగ్ అట్లీస్ట్ మిన్న పెట్టుకున్నా సార్. ఇంకా ఇక్కడ వేసుకురా లేక కూడా ఇంకా దానికి కూడా రాదని ఇడిచి పెట్టుకున్నా సార్. 1200 పోతే ఏమో సార్ మాకు రైతులకు న్యాయం జరగాలి సార్. నా ఒక్కని పోరాటం కదా సార్, మొత్తం రైతులదే సార్. మొత్తం అందరు రైతులకి న్యాయం జరగాలని కోరుతున్నాం సార్ గవర్నమెంట్ని. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఉల్లి రైతులను కర్నూలు ఆసుపత్రిలో ఎస్వి మోహన్ రెడ్డి పరామర్శించారు. ఉల్లి రైతులు అల్లాడుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఈరోజు ఉల్లిగడ్డల రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదు, వాళ్ళకు కనీసం పెట్టిన పెట్టుబడిని వెనక్కి రావాలి అంటే కనీసం వాళ్ళకు 2500 రూపాయలు క్వింటాల్కి ఇస్తే తప్ప గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదనేది మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఈరోజు మీరు 1200 ఇచ్చినా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అన్ని పంటల మాదిరిగానే ఉల్లి పంట కూడా కూటమి ప్రభుత్వ దారుణ నిర్లక్ష్యానికి గురవుతుంది. గిట్టుబాటు ధర రాక ఏం చేయాలో దిక్కుతోచక రైతులు ఆత్మహత్య చేసుకునే దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుతున్నారు.